లాస్ట్ 2 వచనాల్లో అటువలనే రాహాబను వేషి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా అనే మాట చూస్తున్నాం. విశ్వాసము క్రియల మూలముగా, క్రియలు లేని విశ్వాసం మృతము అంటూ ఆయన ఒక మాట అక్కడ గట్టి మాట అంటున్నాడు. ఈ పై వచనాల్లో చూస్తుంటే 19వ వచనం చూడండి ఒకసారి. 19వ వచనం చదవండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి అని చెప్తున్నాడు. అంటూ 20వ వచనంలో వ్యర్థుడా అనే పెద్ద మాట మాట్లాడాడు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా అని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ మాట అంతలా పలికాడంటే, చాలామంది జీవితాల్లో ఎదురవుతున్నటువంటి పెద్ద సమస్య ఇది. వారు జీవితంలో విశ్వాసం ఉంటుంది, ఎవరి మీద? యేసు ప్రభు మీద కానీ విశ్వాసం ఉంటుంది, కానీ విశ్వాసమునకు తగినటువంటి జీవితం లేకపోవడం వల్ల వారు ఫేస్ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి బాధలు, ఇంపర్ఫెక్ట్ ఇన్ దేర్ లివింగ్, వారిలో సంతోషము పరిపూర్ణము అవ్వట్లే. ఎందుకోసం అని అంటే వారి జీవితంలో దేవుణ్ణి సంపూర్తిగా కలిగి లేకపోవడం వల్లనే. వారు కొంతవరకు ఇస్తున్నారు. దెయ్యములు కూడా ఏమంటున్నాయంటే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, కానీ క్రియలు లేవు. దెయ్యాలకి క్రియలు లేవు, దెయ్యాల సంబంధులకి క్రియలు లేవు. వాళ్ళు చేసే క్రియలన్నీ కూడా లోకపరమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటారు. ఏంటి? లోకంలో దెయ్యములతో చేసే క్రియలు ఉన్నాయి, అవన్నీ మనం చేయము. కాకపోతే అక్కడ చాలామంది మాంత్రిక విద్యను అభ్యసించిన వారు కూడా ఉన్నారు. బైబిల్లో చెప్తున్నాడు. మాంత్రిక విద్య అంటే ఏంటి? దయ్యాల విద్య. ఈ దయ్యాల విద్య వల్ల చాలామంది విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు ఉండట్లే. వాటికి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడట్లే. భయపడితే దేవుడు ఏమంటాడు తెలుసా అండి? నాకు భయపడండి అంటాడు. దేవుడు భయపడద్దు అని చెప్పలే, మనుషులకు భయపడద్దు అన్నాడు, దెయ్యములకు భయపడద్దు అన్నాడు, నాకు భయపడవా అన్నాడు. దేవునికి భయపడాలి మనం. దేవునికి భయపడి పాపము చేయకూడదు. భయం ఉంటుంది. భయం లేకపోతే కనుక బరి తెగిస్తారు మనుషులు. జీవితంలో భయం దేవుడి కన్నా సైతానికి ఎక్కువ భయపడుతున్నారు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం చూస్తే చూస్తుంటే ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు క్రీస్తు తెలియవచ్చిన వారందరికీ భయం కలిగాను కనుక ప్రభువైన యేసు నామమును ఘనపరచబడెను. ఈ భయం కలిగినప్పుడు దేవుని నామం ఘనపరచబడుతోంది. ఎందుకనంటే పైన 15వ వచనం చూడండి. 15వ వచనం చదివితే, అందుకు ఆ దయ్యము, టైం 11:54 అయింది, ముగించేస్తాను. అందుకు ఆ దయ్యము, యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాడు. గెలిస్తే ఏమైపోయాడు చూడండి. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. అక్కడ కొంతమంది ఏం చేశారంటే, పౌలు చేత 11-12 వచనంలో విశేషమైన అద్భుతం చేయిస్తుండగా
అతని శరీరముకు తగిన చేతికొడ్లైనను నడికట్టైనను రోగుల వద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడ మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చారించుటకు పూనుకున్నాను. అప్పుడు యూదుడైన స్కేప అని ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. అది మ్యాటర్. అర్థమైందండి? అంటే ఇంకో విధంగా చెప్పాలంటే పౌలు గారు చెప్తున్నారు, ఇంకా స్పష్టంగా చెప్పు క్లియర్గా. తర్వాత మాంత్రికులు కూడా యేసునామాన్ని వాడుకుంటున్నారు. ఇంకా 3 కేటగిరీ ఎవరంటే 7 స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు అన్నాడు. అంటే ఏంటి? ప్రధాన యాజకులు ఉంటారు, దాంట్లో ప్రధాన యాజకులు ఉంటారు. అప్పటి వరకు కూడా దయ్యాలు పట్టిన వాళ్ళని ఎలా విడిపించగలిగారు మరి యేసుప్రభు రాకముందు వరకు? అంటే చాలా కష్టమైపోయేది వాళ్ళకి. ఎలాగ చేయాలో అర్థమయ్యేది కాదు. ఎందుకనంటే యేసునామానికి ఇది ఇక్కడ ఎలా ఉంచి ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఆయనకి అన్ని నామముల కన్నా పైనామము చూడండి 9-10 వచనాలు. 2వ అధ్యాయం ఫిలిప్పీలకి రాసిన పత్రిక 9-10. అందుచేతను పరలోకమందున్న వాళ్ళు కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాళ్ళను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్టును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకి అనుగ్రహించినని మాట చూస్తున్నాం. యేసు నామానికి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9-11 వరకు చదువుకున్నాం. అధికముగా హెచ్చించిన నామం ప్రతి నామమునకు పైనామము ఆయనకి అనుగ్రహింపబడిన నామం. అందుకోసమే దేవుడు మత్తయి సువార్త అగ్రజ్యాలు అంటాడు అనమాట, నాకు భూమి మీదనో పరలోకమందునో సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అనే మాట చూస్తున్నాం. యేసు ప్రభు వారికి సర్వాధికారం ఇయ్యబడింది, సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. లోకాధికారి అని అంటాడు యోహాను సువార్తలో. ఎవరా లోకాధికారి? సైతాన్. లోకానికాడు అధికారిగా ఉంటున్నాడు. ఇంకా చెప్పాలంటే వాడు లోకమును మోసపుచ్చువాడుగా ఉంటున్నాడు. అయితే లోకాధికారిని దేవుడు తలను చితకదొక్కిచ్చాడు శిలువ మీద. వాడు పడగొట్టబడ్డాడు, వాడు నిరాయుధుడిగా అయిపోయాడు. పాపంపై యేసు ప్రభు వారు విజయాన్ని మనకు కలగజేశాడు, తద్వారా వాడు మౌనం అయిపోయాడు. వాడికి ఏం లేదు. ఇప్పుడు యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు తో సమానముగా కూర్చుండబెట్టాడు దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు వారిని మనం తక్కువగా చూడడానికి లేదు. యేసు ప్రభు ఆయన త్రిత్వంలో ఆయన కూడా ఒకడు. ఆయన కూడా తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు అనేటువంటిది సింగులర్. మరి దాంట్లో పర్సన్స్ అనేవి 3గా ఉన్నారు. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే ఈ రోజుల్లో విభిన్నమైన బోధలు ఎక్కువ వచ్చేసినాయి. యేసు ప్రభు వారు తక్కువ, నువ్వు ఎక్కువ, నేను ఎక్కువ అన్నట్టు ఉంది. యేసు ప్రభు వారు తక్కువ ఎక్కువ కాదు. యేసు ప్రభు వారు అందరితో సమానమే. తండ్రి, కుమారు 3 పర్సన్స్ ఆర్ ఈక్వల్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన, శక్తి కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా మరి బైబిల్లో దిగి వచ్చాను, వాలిను అనే మాటలు ఉన్నాయి కదా, మెటఫారికల్గా వాడారు మనకు అర్థం అవ్వాలని చెప్పి. దేవుడు వారి హృదయంలోనికి వస్తే దేవుని శక్తిని పొందుకుంటాం. దేవునికి మనం అన్నిటిలోనూ స్థానం ఇస్తే మనం సంపూర్ణులు కాగలుగుతాం. దేవుని ఆత్మశక్తిని మనము ఎప్పుడు సంపూర్ణంగా మన జీవితాల్లో కలిగి ఉంటామంటే ఆయనకి సమస్తము మనం అర్పించుకున్నప్పుడు. దయ్యములు కూడా వణుకుతున్నాయి కానీ క్రియలు లేవు. వాడి క్రియలన్నీ కూడా వాడి యొక్క స్వభావమే నేపాలు మోపడం. వాడి పేరే అపవాది, అపవాదాలు వేసేవాడు, అపవాది అంటారు అనమాట. 12వ అధ్యాయం రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథంలో అంటాడు 12వ అధ్యాయం. వాడు దివారాత్రములను ఆడు ఏం చేస్తున్నాడు? అపవాదాలు వేస్తున్నాడు.
ఎవరి మీద? మనుషుల మీద. ఎవరి దగ్గర? మనుషుల దగ్గర, దేవుడి దగ్గర. మనిషికి ఏం చేస్తున్నాడు వాడు? విరోధముగా మాట్లాడుతూ నేరములు మోపువాడు అనమాట. మనిషిని కలవలేకుండా చేస్తున్నాడు. అందుకే ప్రతిసారి చెప్తాను, ఏక మనసు ఏకాత్మ సంఘములో ఉండాలి, మనుషుల్లో ఉండాలి. వ్యక్తిగత జీవితంలో నీకే సమాధానం ఉండాలి. ముందుగా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం రావాలి. దేవుడు సమస్తం దేని బట్టి అండి అని అంటే, దేవుని బట్టి. దేవుడు మనకి సమస్తాన్ని రుణముగా ఉన్న ప్రతిదాన్ని కొట్టివేశాడు. ఇక నీకెవరు రుణపడక్కర్లేదు, నువ్వే రుణపడక్కర్లేదు దేవునికి. దేవుడు నీకు రుణముగా ఉన్నటువంటి పత్రాన్ని కొట్టివేసినప్పుడు నీకు ఎవడో వచ్చి ఉన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతే నువ్వు బాధపడాల్సిందే. కానీ నీ పాపాలే దేవుడు క్షమించినప్పుడు నీవు ఇతరుల పాపాలు క్షమించకపోవడం అనేది ఒక పెద్ద పాపం అన్నమాట. అందుకనే మనం విరోధంగా మాట్లాడుతున్నాం. మనం ఇంక విధంగా చెప్పాలంటే మనం మనవారం కాదు, మనము దేవుని సంబంధంలో. మనం ఎవరు? దేవుని సంబంధంలో. ఇక దేవుడు మనమే మనోళ్ళం కాదు. ఇంక మనం ఇంకెందుకంటే మనం నాది అనుకోవడానికి. నాది అనుకున్నప్పుడే గొడవలు వస్తాయి. మనమే మనవారం కాదంటే మనమే అమ్ముడిపోయాం దేవునికి. దేవుడు మనలను తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడండి? కొన్నాడు, మనల్ని కొనేసాడు. కొనేసాక ఇంకా నాదంటే ఏంటి ఏమండి? నాదనుకోకుంటే సమస్యలు వస్తూ ఉంటాయి. నాది కాదు ఇది, దేవుంది. నేనే నా వాడిని కాదు. ఇంక నాకెందుకండి ఈ సమస్యలు? నేనే అమ్ముడిపోయాను, నేనే దేవునికి దాసుడును. దేవుడు నువ్వు పాపానికి దాసుడు కాదు, పాపానికి అమ్ముడుపోలే, దేవునికి క్రీస్తు రక్తం చేత కొనబడ్డావు. ఎందుకంటే ఒకప్పుడు పాపానికి దాసురాలం అయిపోయాను. ఇప్పుడు మనం మనవారం కాదు కాబట్టి మనం నిశ్చింతగా ప్రభు మీద ఆనుకున్న వారంగా ఉండాలి. నీవు ఎప్పుడైతే నీవు తలంపు కలిగి ఎప్పుడు కూడా మదిలో ఉంచుకోవాలండి. ఏమని అనుకోవాలంటే, నేను కాదు, నేను క్రీస్తు వాడును, నేను క్రీస్తు నన్ను కొన్నాడు. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే కనుక వస్తువుల గురించి మాట్లాడుకోవచ్చు. ఈ ప్రాపర్టీ ఇల్లు కొనేసిన తర్వాత ఒక ఇల్లు కొన్నాం అనుకోండి. ఇల్లు కొనేసిన తర్వాత ఒక 40 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొన్నాం ఏదో ఒకటి. కొన్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రాసేసిన తర్వాత ఇంకెవరిది? ఇంకా ఎవరిదండి అది? ఇంక మందే. ఆ గోడ మీద ఆ పాత ఓనర్ వచ్చి ఇటుకు నాదే అన్నాడు అనుకోండి, ఊరుకుంటామా? అస్సలు ఒక్క ఇటుకు కూడా తీయనేమో. అదేంటండి నేను మర్చిపోయానండి, మీకు రాసినట్లు ఈ ఇటుకుది అనేది కాదు. ఇంక నాది, నా సొత్తిది అని ప్రభువారు కూడా అంతే అండి. మనం ఎవరి వారం అంటే దేవుని వారం, దేవుని బిడ్డలం. అందుకనే నా నామం పెట్టబడిన జనులు అని చెప్తూ ఉన్నాడు. మనకి ఎవరి పేరు పెట్టాడంటే యేసు ప్రభు వారి యొక్క పేరు మనకు కలిగి ఉన్నాం. ఆయన వారెవరు అని అంటే ఆయన నామం పెట్టబడిన వాళ్ళు. ప్రకటన గ్రంథాలు అంటాడు అన్నమాట. మనం ఆయన నామం పెట్టబడిన యెషయా గ్రంథంలో 57 కూడా నా నామం పెట్టబడిన నా జనులు అంటాడు. దేవుని యొక్క నామం మనకు పెట్టబడింది. ఎందుకంటే అన్ని నామముల కన్నా హెచ్చైన నామము కలిగిన వారు. ఇంకా చెప్పాలంటే నామం పెట్టబడడం అంటే మీరు ఎవరైనా అడిగారు అనుకోండి, బైబిల్ ఎట్టుకెళ్తుంటే ఏమంటారండి? మీరు క్రిస్టియన్సా అంటారు. క్రిస్టియన్సా అంటే క్రీస్తుని కలిగిన వారే కదా. ఆయన పేరు మనకి ఏమంటే ముద్ర ఏంటంటే మనం దేవుని సంబంధులం, మన దేవుని యేసు ప్రభు యొక్క నామం కలిగిన వారమని దేవుడు ప్రత్యేకపడుతున్నాడు. అందుకని అంటాడు, ఇదే నొసట కావాలంట సైతాన్ గాడికి కూడా. ఈ నొసట మీద 666 ముద్ర కావాలంట. యేసు ప్రభు నామం నీ నొసట ఎంత మోసం. రెండు ఈ నొసట. అందుకని చాలామంది ఈ నొసట మీద పడుతూ ఉంటారు అన్నీ కూడా. అడబొట్టి నిలువు బట్టి ఇటుబొట్టి అడబొట్టి ఇలువు బొట్టు కూడా ఈ మధ్యకాలంలో అందరూ ఈ నొసట మీద పడ్డారు. ఎందుకనంటే నీవు ముద్రింపబడ్డావు ఎవరితో అంటే క్రీస్తు రక్తం చేత, క్రీస్తు నామం చేత ముద్రింపబడిన దానవు వాడవు. కాబట్టి నీవు దేవుని సొత్తు, నీకే అవసరత కూడా ఏమీ ఉండదు. ఎందుకనంటే దేవుడే నీకు సమస్తమే ఉన్నాడు. ఆయనే చూసుకునేవాడు. ఆయనకు తెలివి లేకుండా ఏది జరగదు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చిందంటే కారణం ఏంటంటే నీవు దేవుని వాడువు, దేవుని దానివన్నీ నువ్వు గ్రహించట్లేదు. ఇంకా చెప్పాలంటే నీవు దేవుని మీద ఆధారపడడం కానీ దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు ఆటోమేటిక్గా మనం దేవుని వారం అనే సంగతి మనలో గ్రహింపు వచ్చినప్పుడు మన క్రియలు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోద్ది. రాహాబు అనే వేశ్య గురించి మాట్లాడినప్పుడు రాహాబు ఏమని గ్రహించిందంటే ఆ విషయానికి వెళ్ళకముందు ఈ రెఫరెన్స్ తీసాం కదా ఒకసారి, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం అది చెప్పుకొని మనం రాహాబు దగ్గరికి వెళ్దాం.
అప్పుడు 19:15 అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగక. అంటే ఏంటంటే వీళ్ళు ప్రధాన యాజకులు, పాత నిబంధన గంధపు యాజకులు, వీళ్ళు పాత నిబంధన సంబంధమైన వాళ్ళు, వీళ్ళందరూ కూడా యెహోవా దేవుని ఆరాధకులే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు నామాన్ని అసలు చేసింది వీళ్ళ కుట్ర. యేసు ప్రభు మీద కుట్ర చేసింది వీళ్ళే కదా, యాజకులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా చేసి ఆయన అసూయ చేత సిలువకు అప్పగించిన వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పౌలు గారు యేసునామం ఉచ్చాటన చేస్తుంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఆ నీడపడిన ఆ గుడ్డం పట్టుకున్న దెయ్యాలు వదిలిపోతున్నాయి. ఇదేంట్రా, ఇంత మహత్తరమైన శక్తిని ఎలా పొందుకున్నాడు ఈ మానవుడు, అసలు వీళ్ళకున్నటువంటి శక్తి రహస్యం ఏంటని చూస్తున్నప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే ప్రతిసారి యేసునామం అంటున్నాడు ఆయన. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కూడా నేర్చుకున్నారంట. నేర్చుకొని మాంత్రికులు ఉచ్చాటన చేయడం మొదలెట్టారు. చూడండి 13వ వచనం, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడ మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. మాంత్రికులు దయ్యాలు ఎలగొట్టడానికి యేసునామాన్ని వాడుకుంటున్నారండి. ఆ రోజుల్లో వాడుకున్నారు, ఇప్పుడు కూడా వాడుకుంటారు, దౌడే లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే మరి అన్న మరి ఇందాక తిట్టినట్టుగా దౌర్భాగ్యులు రొచ్చువారు అన్నాడు కదా, అలాగా మన 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 బిలీవర్స్, మన చర్చికి వచ్చేవాళ్ళు, మన చర్చలు నడిపించేవారు, వారు మాంత్రికులు యేసునామాన్ని వాడుకుంటుంటే వీళ్ళు మాంత్రికులను వాడుకుంటున్నారు. సిగ్గుచేటిది. చర్చిలకు వచ్చేవాళ్ళు మాంత్రికులు ఉన్నారంట, మంత్ర విద్యను అభ్యసించేవారు. ఇంకా చెప్పాలంటే ఆ యొక్క వాటి దగ్గరికి వెళ్ళేవారు, వాటి దగ్గరికి వెళ్ళేవారు ఎంతో, వీళ్ళు అంతే. ఒక చోట విన్నాను, ఒక పాస్టర్ గారు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసికి చేతబడి చేశాడట. చేయించాడు కాదు, చేయించాడంటే పోలే అనుకోవచ్చు, డబ్బులు ఇచ్చాడు, కుత్తుగాడు అనుకుంటాను, కానీ చేశాడంట. ఎంత సిగ్గుచేటు, ఎంత భయంకరమైన దినాల్లోనో. మనమేం పెద్ద గొప్ప వాళ్ళమేం కాదండి. ఎవరైతే ఇక్కడ కూర్చున్న వారిలో వాటిని ఇంకా నమ్ముతున్నారో, వాటి దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళందరూ సిగ్గుపడాలి. దేవుడు వారిని చూసి సిగ్గుపడుతున్నాడు, వాళ్ళని చూసి చీ అంటున్నాడు. నువ్వు క్రైస్తవుడివేనా, క్రైస్తవురాలవేనా అంటున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సిగ్గు తెచ్చుకోండి, ఇంకెప్పుడు వెళ్ళకండి అక్కడికి. పసర్ల దగ్గరికి వెళ్తారు కొంతమంది, మరుగు మందులు అంటారు, ఆ మందులు అంటారు, ఈ మందులు అంటారు. ఏంటండి ఇది? గాలిందని తాళ్ళు కడతారు, గాలిందని తాళ్ళు కడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే వీరికి దేవుని భయం లేదు, దేవుడు అంటే తెలియదు. దేవుడేమో అన్ని నామముల కన్నా హెచ్చైన నామము, నాకు సర్వాధికారం ఇవ్వబడింది, నీవు సర్వాధికారి యొక్క పిల్లడు నువ్వు అని అంటుంటే ఆ దెయ్యాలు అంటున్నాయి, నాకు యేసు ప్రభువు తెలుసు, పౌలు గారు తెలుసు, నువ్వెవరు అంటున్నాడు. అంటే ఏంటంటే రక్షణ పొందిన విశ్వాసులందరూ తెలిసే, రక్షణ పొందిన ప్రతి ఒక్క విశ్వాసి సైతానికి తెలుసు. కానీ మధ్యలో పొడంగా కూడా చర్చిలో కూర్చున్నాడు, నువ్వెవడవరా, నువ్వేటి ప్రార్థన చేస్తున్నావు, నీలో శక్తి లేదు, విశ్వాసం లేదు, నువ్వు 2 పడవల మీద కాలేసే రకానివి, నువ్వేంటారు ప్రార్థన చేస్తున్నావు, నోరుమై, నీ కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలి నాకు తెలుసు, సిగ్గులేదురా నీకు అంటుంది సాతాను. ఖచ్చితంగా అంటుందండి. ఆల్రెడీ కుటుంబాలు భయంకరమైనటువంటి చిత్రహింసలు పెట్టబడి చంపబడుతున్నారు. మీకు తెలియట్లేదు ఆ విషయాన్ని, చాలామందికి తెలియట్లేదు. కుటుంబాలు నాశనం అయిపోవడం కారణం ఎవరు అనుకున్నారు? దేవుడు కాదు. ప్రతిదానికి ఎలా ఉంటుందంటే వీళ్ళు దేవుడి మీద నింద. యోబు గారు మాట్లాడడానికి తెగించలేకపోయాడు, దేవదూతలు కూడా తెగించడానికి భయపడ్డాయి, దెయ్యములు కూడా మోషే మీద నేరం మోపడానికి భయపడ్డాయి. కానీ భయం లేనివాడు ఎవడంటే మానవుడు. ప్రతిసారి దేవుడు ఇలా చేసాడు అంటాడు. దేవుడు చేయడం కాదు, నువ్వే దేవునికి శత్రువు అయిపోయావు. పాపం చేసి దేవుని కాక వేరొకరిని ఆశ్రయిస్తే నువ్వు పాపం చేసి వ్యభిచరించిన వాడు అయిపోయావు, నువ్వు విగ్రహార్థికుడు అయిపోయావు.
నువ్వు దేవునికి లోబడలే. కాబట్టి దేవుడు ఆ విషయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, సౌలుని ఎరిగాను నేను అంటున్నాడు. అంటే రక్షణ పొందిన విశ్వాసిని, దేవుని బిడ్డలను ఎరుగుతాను, కానీ నువ్వెవడవురా నువ్వు? 7గురిలో ఇద్దరిని పట్టుకున్నప్పుడు వెంటనే వాళ్ళ పరిస్థితి ఎలాగైపోయిందండి, వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయారు. ఇంట్లో ఉండలేరు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఎలాగైపోద్దంటే పిచ్చి వాళ్ళ లెక్క అయిపోద్ది అనమాట. దిగంబరులు అయిపోతారు, గాయాలు కలిగి ఉంటారు, నెమ్మది లేకుండా ఉంటారు. చాలామంది జీవితాల్లో అరుపులు, కేకలు, నెమ్మది లేని పరిస్థితి. ఎందుకో తెలుసా అండి, నీవెవరో నీవు తెలియక, నీవు దేవుని యొక్క సొత్తైనా పెట్టము. మనం ఎవరు అంటే దేవుని సొత్తు అని. ఇంకా నీకు నమ్మకం లేకపోతే బైబిల్ ఎక్కువ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను నిజంగా నీ సొత్తుగా ఉన్నానా ప్రభువా? నీ దృష్టిలో నేను ఉన్నానా ప్రభువా? నీ దృష్టిలో నేను నీ బిడ్డగా నీ ముద్ర వేయబడ్డానా ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు మనకు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడండి. కాబట్టి ఇక్కడ తర్వాత 18వ వచనంలో చూస్తే, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఎంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను అనే మాట చూస్తున్నాం. దేవుని వాక్యము వ్యాపిస్తుంటుంటే ఆటోమేటిక్గా సబ్మిషన్ అయిపోతుంది అందరూ. ఎక్కడ దేవుని వాక్యము దేవుని ఆత్మశక్తితో మాట్లాడతారో, ఎక్కడ దేవుని వాక్యం ప్రబలమవుతూ ఉంటుందో అక్కడ విడుదల వస్తుంది. సాతాను శక్తులపై విడుదల వస్తుంది, లోకంపై విజయం వస్తుంది, పాపంపై విజయం వస్తుంది. ఏనికి భయపడరు. ఇంకా దేవుడు అక్కడ గొప్ప ఒప్పుకోలు కలిగిస్తూ వచ్చాడు. వాళ్ళందరూ ఒప్పుకుంటూ వచ్చారండి. ఇంకా చెప్పారు, మాంత్రిక విజయం అభ్యసించే ఆ పుస్తకాలన్నీ తెచ్చి తగలడేశారు. చాలా లక్షల రూపాయలు, ఎంతో విలువ ఉంటాయి అంటండి అవన్నీ. ఇప్పటికీ దొరుకుతాయి, ప్రాక్టీస్ చేయకండి. ఇప్పటికీ దొరుకుతాయి, పొరపాటున వాటిని ముట్టుకోకండి. సరదాగా కూడా ఆడుతుంటారు కొంతమంది. అవన్నీ కూడా డేంజరస్. కొంతమంది కాయిన్ ఆట లేదా క్యాండిల్ ఆట ఆడుకుని చిన్నప్పుడు తెలియక అవి ఉండేవి అనమాట. అవి ఆడకూడదు అనమాట, ఈ మాంత్రిక సాతాను యొక్క ప్రభావాలు. అయితే అవన్నీ కూడా వాళ్ళు విడిచిపెట్టి మరి కాల్చి వేశారని చూస్తూ ఉన్నాండి. అనేకులు తమ పుస్తకములు తెచ్చి, ఎందుకని వాళ్ళే కాల్చి పాడేస్తే మనోళ్ళు ఏంటి అక్కడికి వెళ్తారు ఏంటండి? ఏం కాదండి, అది మామూలు పర్సెంట్, అది నేచురోపతి అంటున్నాడు ఒక ఆయన. అది నేచురోపతి కాదు, అది క్షుద్ర పూజలే. అవి మురుగు మందులు బట్టలకు రాసేస్తారంట, తలకు రాసేస్తారంట, చికెన్లో పెడతారంట, అన్నంలో పెడతారంట. నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటూ ఉండేవాడిని అన్నమాట. నేను ఎప్పుడు కూడా వెళ్ళదు, కానీ మామూలుగా ఎవరికైనా చెప్పడానికి ఉంటుందని తెలుసుకునేవాడిని. అవన్నీ తెలుస్తుంది. అవి రాసేస్తే చాలంటే మనిషి మారిపోతాడంటండి. చాలాసార్లు టీవీనైనా న్యూస్ చూస్తున్నప్పుడు కింద యాడ్లు అనమాట, వశీకరణ దాని కొరకు ప్లీజ్ కాంటాక్ట్ అంటండి. భార్యలను ఏం చేస్తారంట, ఇంకా వెనకలు తిప్పుతారంట. నిజంగా జరిగినాయి అంటండి, రక్షణ లేనివాడికి జరుగుతాయి. ఒక ఆయన ఒక ఊర్లో సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని ఆ ప్రాంతానికి, ఆ పల్లెటూరుకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని ఎవరో సలహా అడిగారంట. ఏమన్నారంట, వెళ్ళి ఒక పసరమని తీసుకురా అని చెప్పి ఆ ఊరు రైతు, పెద్ద రైతు పిలిచి చెప్పాడంట. ఏదైనా కొద్దిగా పనోట్ టైపు. సో ఆయన తప్పకుండా, ఆయన దేవుని ఎరిగాడు, తెలుసుకున్నాడు అందులోంచి. అయితే అక్కడ ఊరోళ్ళు చెప్తున్న మాట అనమాట, వెళ్ళి ఆ పసరమని తెమ్మన్నాడు అయ్యగారు అని చెప్పి వెళ్ళి తెచ్చాడంట. తెచ్చి ఇతనికి ఏం దుర్బుద్ధి పుట్టిందంట, అతనింటికి రైతు అక్కడ పనిచేసే అమ్మాయిల మీద పడ్డాడు, కన్నేసి ఆకు రాద్దామని తెమ్మన్నాడంట. వీడేం చేసాడంటే, వీడు రాసాడంటే వేరేవారికి. పని అయిపోయిందంట, వర్క్ అయిపోతే ముసలోడుతూనే ఉంటుందంట ఆవిడ. అలాగా జరిగిందంట. తీరా చూసేసరికి దేవుని యొక్క ఉగ్రత వచ్చిందంట. కళ్ళు బయటకు వచ్చి భయంకరమైన రోగంతో, గుడ్డితనంతో అతను అలాగా చచ్చిపోయి చాలా సంవత్సరాలు మంచాన్ని పడి చచ్చాడంట. అందరు తిట్టుకున్నారంట. యేసుప్రభు నమ్ముకుని కూడా ఇదేం పని చేశాడు అతను. దేవుని ఆశ్రయించక సౌలు వలె ఆ యొక్క మాంత్రిక విద్యను అభ్యసించి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి సమూయేలు రమ్మని, మరి దానికోసం వెళ్ళినప్పుడు దేవుడు కూడా సౌలుని ఎడబాసిన సంగతి చెప్పాడు. మనము దేవుని కాకుండా లోక సంబంధంగా దేని మీద ఆధారపడినప్పటికీ కూడా
అదంతా కూడా దేవునికి అయిష్టమైన కార్యమే. నీవు దేవుని కాకుండా, దేవుని శక్తిని నీవు తెలుసుకోనకుండా లోకంలో అనేకమైన పనికిమాలిన సంగతులన్నీ విని వాటికి భయపడి దాని ప్రకారంగా చేస్తున్నారు పెళ్ళిళ్ళలో. దేవునికి అవమానం ఇది కాదా? ఏం విశ్వాసులని చెప్పుకుంటున్నారండి మనం? దేవుని శక్తిని, రాహాబు అనే వేశ్య, ఆమె పని ఏంటి? వేశ్యతనం చేయడం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. 2వ అధ్యాయంలో 1 నుంచి వస్తే, నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకొని చూడమని వారితో చెప్పు. షిత్తీమునుడు వారిని రహస్యం పంపారు. వారు వెళ్ళి రహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చుట్టూ ఇజ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చింది. అతడు, నీ యొద్దకు వచ్చి నీ ఎంట చేరిన మనుషులను వెలుపలకు తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటినీ వేగు చుట్టుకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గమని బడు వేళను ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి. వారెక్కడికి వెళ్ళిపోయారో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితరా పట్టుకుందరు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టాను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గమున వారిని తరిమిరేవు. తరుముపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గమని వేయబడను. ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయము పుట్టుననియో, మీ భయం వలన ఈ దేశ నివాసానికి ధైర్యం చేయడనియో నేను ఎరుగుదును. మేము వినిన 11వ వచనం, మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యమే మాత్రము ఉండదు. ఎవరో చెప్తున్నారండి? వేశ్య, ఒక వ్యభిచారి ఇల్లుకి వెళ్ళారు వీళ్ళు. అక్కడ దిగారు. ఎవరండి? ఒక ఇద్దరు వేగులు వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వేశ్యకున్న విశ్వాసం చూడండి దేవుని మీద, ఆమెకున్నటువంటి నమ్మకం చూడండి. ఇటువంటి దేవుడు, ఇంకెటువంటి దేవుడు ఎవ్వరు లేరు. పైన ఆకాశమందును భూమి అందునే కానీ ఆయన దేవుడు అంటున్నాడు. ఎవరండి చెప్తున్న మాట? వాళ్ళేమి ఇజ్రాయేలీలు కాదు, ఆకానేం కాదు. ఆకాను కూడా ఏం చేశాడు? ఆకాను దేవుని యొక్క మరి ఆ బిడ్డే, కానీ తాను దేవుని మాట వినలేదు. ఈమె ఎవరు? ఒక వేశ్య ఇల్లు. వేశ్య ఇల్లు ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఏమి ఇల్లుగా మార్చబడింది? దేవుని యొక్క సేవకుల ఆ పనివారిని దాచిపెట్టే గృహంగా మార్చబడింది. అది ఒక వేశ్య ఇల్లు. ఆమెకున్న నమ్మకం చూడండి. అందుకనే దేవుడు యాకోబు పత్రికలో ఆ మాట రాయించాడు అనమాట. రాహాబను వేశ్య విశ్వాసమును బట్టి క్రియలు కలిగినదే ఆమె నీతిమంతురాలుగా, ఆమె నాశనం కాకుండా, ఎబ్రి 11లో కూడా అంటాడు, ఆమె తప్పింపబడుతూ వచ్చిందని. క్రియలు అనేది ఎప్పుడు వస్తుందంటే నీలో విశ్వాసం ఉన్నప్పుడు. క్రియలు చేయాలి కదా అని చేయడం కాదు. ఒక ఇంటికి వెళ్ళావండి, నువ్వు వాళ్ళని ఎంతగానో ప్రేమించేవారు, నీ క్లాస్మేట్స్ అనుకోండి. సపోజు నీ క్లాస్మేటే, ఆ క్లాస్మేట్ పిచ్చోడు అయిపోయి ఉన్నాడు అనుకోండి. ఇంటికి వెళ్ళగానే నువ్వేం చేస్తావు? ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు, ఆ ఇల్లు చిత్రవంతకు పడి ఉంది, నువ్వేం చేస్తావంటే మనం ఏం చేస్తాం? వెళ్ళి ఆ ఇంటికి ఏమైనా చేయగలనా? వాడికి ఏం చేయగలను నేను? ఆమెకి ఏం చేయగలను నేను ఏం సహాయం చేయగలనని నీలో ఉన్నటువంటి ఆ ప్రేమతో నువ్వేం చేస్తావంటే, నువ్వు ఇలా చేయాలా, అలా చేయాలా, ఆ టేబుల్ మీద అది కింద బిందు పడిపోయింది కదా, పైన పెడతాము, ఆ గ్లాస్ శుభ్రంగా లేదు కడిగి పెడతాం అనేది అని ఎవరు రాయవరు నీకు. ఇలా చేయండి, అలా చేయండి స్నేహితుడికి అని ఏముండదు. నువ్వు వెళ్తావు అంతే. అది మురికా గిరికా అని చూడవు.
అంతే కదండి. మన ఇంకా అంటే ఎగ్జాంపుల్ అది చెప్పాను. మన కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరికైనా బాగోపోతే మనకు బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, డైపర్లు కూడా తీయడానికి సిగ్గుపడం. మనకు కావాల్సిన వాళ్ళు అయితే. మనకు కావాల్సిన కాకపోతే కనుక వేరే వాళ్ళకి చెప్తూ ఉంటాం. సరే, ఏదైనప్పటికీ కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మొట్టమొదటిగా మనలో కలగాల్సింది ఏంటంటే ప్రేమ, మార్పు. నీలో రక్షణ దేవుడిని చూసి ఆ ప్రభువు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడే, ఆయనకి నాకు ఏ బంధం ఉందని, ఆయన నన్ను ఎందుకని అలా ప్రేమించాడు, అటువంటి ప్రేమించిన దేవుడు నా కొరకు ఆయన పీనుగ్గా మారిపోయాడు. రక్తమంతా కాచబడి ఆయన ఒక శవంలాగా ఆయనలాగా అయిపోతుంటే నేను ఆయన కొరకు ఏం చేయగలను? ఆయన కన్నీళ్ళు కారుస్తున్నాడు అంటున్నాడు. ఆయన ఎంతో వేదన పొందుతున్నాడు. ఎందుకంటే దెబ్బల గురించి కాదు దుఃఖమా, అది మన కొరకండి. ఆయన కొడుతున్నటువంటి గాయాలను బట్టి కాదు ఆయన ఏడుస్తుంది, మనము రక్షించబడాలని. ఇంత చేస్తున్నప్పటికీ కూడా నేను ఇంతగా అయిపోవడం కారణం గ్రహించలేకపోతే దేవుడు ఎంత బాధపడతాడండి. ఒకసారి ఒక స్టోరీ విన్నాను అన్నమాట. ఒక యవనస్తుడు ఎంతో మరి చక్కగా విద్య అభ్యసిస్తూ ఉంటుంటే వాళ్ళమ్మ కష్టపడి కూలీనాలు చేసుకుని డబ్బులు పంపిస్తుంటుంటే యవనస్తుడు చదివి మరి చాలా విద్యావేత్త అవుతూ ఉన్నాడు, PhD చేస్తున్నాడు. అప్పుడు డబ్బులేమో ప్రతి నెల పంపిస్తుంది, ఇంటికి రావట్లేదు కుమారుడు. సరే అని చెప్పి కుమారుడు ఎలా ఉన్నాడా అని చెప్పి చూడడానికని తను ఆశపడుతూ వెళ్ళిందంట. అయితే ఆశపడుతూ వెళ్తే ఇదిగో మీ పలానా మీ అమ్మగారంట వచ్చారంట, మాసిన బట్టలతో ఉంది, చీకిపోయిన బట్టలతో ఉంది అని చెప్పి పిలిస్తే ఆమె ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపోమని చెప్పాడంట గేట్ మ్యాన్తో. ఆమె ఎంతో బాధపడి మళ్ళా వెనక్కి వచ్చిందంట. మళ్ళా నీరసించిపోతుంది, డబ్బులు ఎలాగో కష్టపడి ఎలాగో పంపిస్తుంది పనికి వెళ్ళి. మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా మళ్ళా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆమె చాలా జబ్బు పడినాను అని లెటర్ రాసిందంట, ఇంటికి రారా బాబు అని. ఆ యవనస్తుడు అమ్మ బాగా సీరియస్గా ఉందని తెలిసింది, సరే వెళ్ళాలని ఆశపడాడు. ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చేసరికి ఎవరు లేరు. ఎందుకు లేరు అని ఆలోచిస్తే అమ్మ చనిపోయిందంట. చనిపోయిన తర్వాత సరే అని చాలా బాధపడ్డాడు. నన్ను ఇంత పైకి తీసుకొచ్చింది అమ్మ, నేను ఏం చేయాలి అని చెప్పి అన్నీ ఆలోచిస్తుంటే పాతగిలినటువంటి ఆ ఇల్లు, ఆ రేకులు, ఆ ట్రంక్ పెట్టెలో వాళ్ళ అమ్మదన్నమాట. ఆ చీరలు అన్నీ తీస్తున్నప్పుడు దాంట్లో ఒక లెటర్ రాసి ఉందంట. ఆ లెటర్లో ఏం రాయబడిందంటే వాళ్ళ కొడుకు వస్తాడని తెలిసి రాసిందంట. ఏమని రాసిందంటే, నాన్న నువ్వు వస్తావని తెలుసు, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి, చిన్నప్పుడు నేను నీ కొరకు చాలా ప్రయాసపడ్డాను, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు, నీవు ఒకసారి ప్రమాదం జరిగినప్పుడు నేను నీకు మరి కన్ను దానం చేయాల్సి వచ్చింది. అప్పుడు నాకేం భవిష్యత్తు ఉందలే, నా కొడుకు బాగుంటే చాలని చెప్పి నేను దానం చేశాను. ఈరోజు నేను ఇలా గుడ్డిదానిలాగా ఇలాగా భయంకరంగా తయారవడానికి అన్నీ కూడా నేను త్యాగం చేయాల్సిన పని వచ్చింది. ఎందుకంటే నీ భవిష్యత్తు బాగుండాలని, నువ్వు హ్యాపీగా ఉండనానా అని నీ కొరకు ఇదిగో కొంత సొమ్ము ఇక్కడ దాచి ఉంచాను పలానా చోట, ఇది తీసుకో అని చెప్పి రాసిందంటే. ఆ లెటర్ చూసినప్పుడు ఆ కుమారుడికి ఎంత బాధ అండి, ఎంత బాధ. అయ్యో, నేను ఎన్నిసార్లు వచ్చినప్పుడు అమ్మని కనీసం నేను చూపించలేదే, నేను చూపించుంటే మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదే. నా కొరకు ఆ రూపం మార్చేసుకుందంట, ఆ కళ్ళు అన్నీ కూడా చాలా చండాలంగా ఉంది, మా ఊళ్ళు ఏమనుకుంటారో అనుకున్నానే కానీ
మా వాళ్ళు హేళన చేస్తారేమో, నన్ను తక్కువగా చూస్తారు అనుకున్నాను, కానీ నా కొరకు ఇంత శ్రద్ధ వహిస్తుందా అని నేను అనుకోలేదు అని చెప్పి అతను ఎంతో ఏడ్చాడంటండి, గుండెలు పగిలేలా. ఈ ఈ దీన్ని చూస్తున్నప్పుడు మనకేం అర్థం అవ్వాలంటే, దేవుడు కూడా స్వరూపమైనను సొగసైనను లేకుండా తనకున్నదంతా ఖర్చు చేసి మనల్ని బ్రతికించడం కొరకే, మనము రూపవంతులు కావడానికి, మనము ఈ లోకంలో భాగ్యవంతులు కావడానికి, ఈ లోకంలో మరి బంధకాల చేత, సాతాను భయాల చేత పీడింపబడుతున్న వారి నుండి ప్రొటెక్ట్ చేయడం కోసం ఆయన 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చూడండి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుడు కుమారుడు ప్రత్యక్షపరచును. చాలామందిని సాతానుడు మోసగిస్తూ ఉన్నాడండి, బంధకాల్లో బంధిస్తూ ఉన్నాడండి. తాగుడు అనేటువంటి వాటిల్లో, వ్యభిచారంలోనూ, మాంత్రిక సంబంధమైనటువంటి దుష్ట శక్తులతోనూ పీడింపడతాం, ఎంతో భయంకరంగా వేధింపడుతూ, నెమ్మది లేకుండా కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేసేది కూడా ఎవరండి? సాతానుడే. సాతానుడు అల్లరికర్త. త్రాగుడని వ్యసనానికి లోను చేసేది కూడా సైతానే. ఇలాగా పీడింపడుతున్నటువంటి మానవుని ఏ విధంగానే సరే నేను రక్షించాలి, వాడి యొక్క క్రియలను లయపరచుటకై, టు డిస్ట్రాయ్ ద డెవిల్స్ వర్క్స్. మన వల్ల అవుతుందా అండి సాతాను యొక్క పనులు వెలగొట్టడానికి? అవుతుందా? అవదు. సాతానుడు కుటుంబాల్లో నెమ్మది లేకుండా, భార్య భర్తల్లో నెమ్మది లేకుండా, ఐక్యత లేకుండా, సంఘాల్లో లేకుండా, మనుషుల మధ్యలో లేకుండా చేయడానికి చూస్తున్నాడు. ఎవరి వల్ల కాదు, మన వల్ల కాదు, దేవుని వల్లనే అది సాధ్యం. దేవుడే ఆటి క్రియలను లయపరచుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాను. అందుకని కింద వచ్చిన చూడండి, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము. అది 10వ వచనం, చివరి వచనం చూస్తే 10వ వచనం చదువుదాం. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అనే మాట చూస్తున్నాం. మన దేవుని సంబంధులం అవ్వాలంటే, సహోదరుడు అంటే ఎవరంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కడు కూడా సహోదరుడే. అందుకని మళ్ళా యాకోబు రాసిన పత్రికలోకి వచ్చేద్దాం. యేసు ప్రభువారు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే 15వ వచనం చూడండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళడి చలికాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పినలా ఏమి ప్రయోజనము? అలాగే అదండి ఇక్కడ మిషనరీస్ చేసేటువంటి పని ఏంటంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళి విద్య వైద్యం ఆయా రంగాల్లో వాళ్ళు ఉంటూ అక్కడ ఉన్నటువంటి వెనుకబడినటువంటి లేకపోతే దేవుని ఎరగనటువంటి సమాజంలోకి వెళ్ళి క్రీస్తును ప్రకటించడానికి వారిలో ఒకలై వారికి సహకరిస్తూ పనిచేస్తూ అనేక ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదిస్తున్న వారుగా ఉన్నారండి. మిషనరీస్ అనేవారు దేవుని కొరకు తమ విలువైనటువంటి సంవత్సరాలని ఖర్చు పెట్టేస్తున్నారు. విలువైనటువంటి సంవత్సరాలన్నీ కూడా బంధువులతో ఉండాలని ఉండదా, పెళ్ళిళ్ళకి వెళ్ళాలని ఉండదా, లేకపోతే సరదాగా నవ్వుకుంటూ ఉండాలి స్నేహితులతో, లేకపోతే 10th క్లాస్ క్లాస్మేట్స్తో గెట్ టుగెదర్లు పెట్టుకోవాలని తెలియదా వాళ్ళకి?
కానీ ఎందుకని వెళ్ళిపోయారు ప్రభు కొరకంటే ఉంటే ఉంటాం లేదా లేదు అని అనేక మంది ఆయా ప్రాంతాల నుంచి ఆయా దేశాల నుండి మన చోటకి మిషనరీలుగా వచ్చిన వారు ఉన్నారు. మన ప్రాంతం నుండి మరి మిషనరీస్కి వెళ్ళారంట. ఒక ఆయన చెప్తూ ఉన్నాడండి, ఎఫ్ఎంపిబి ఆయన అంటున్నాడు, తమిళియన్స్లోంచి మిషనరీస్కి వెళ్ళిన వాళ్ళు బోల్డ్ మంది చూశాను, కానీ ఆంధ్ర వాళ్ళు చాలా తక్కువ మంది అంట. ఇంకా చెప్పాలంటే ఒక్క ఆర్గనైజేషన్ కూడా ఆంధ్ర వాళ్ళు పెట్టింది లేదట, అందరూ తమిళియన్స్ అంట. దేవుడు ఆ విషయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం క్రియలు కలిగినటువంటి విశ్వాసులు కలిగి ఉండాలని. ఆకలితో ఉన్నప్పుడు మనం ఆకలి ఇవ్వకుండా నువ్వు స్వార్థి ప్రకటిస్తే ఏముంది? కొంతమందికి పత్రికలు ఇస్తూ ఉంటారు అడుక్కునే వాళ్ళకి. ఒక అన్న అన్నాడు అనమాట, రోడ్ గాస్పుల్ చేస్తాడు అన్న, నేను ట్రాక్ ఇస్తున్నాను బ్రదర్, ఒక అడుక్కుని ఇలా పెట్టుకుని బ్యాగ్ కట్టుకుని పెంట అంత ఎత్తు అదే ప్లాస్టిక్ అంతా పెట్టుకెళ్తుంటే నాకు అనిపించింది, నీవు ఈ ఆత్మకు సంబంధించిన ఆహారం ఇస్తున్నావు కానీ శరీరానికి సంబంధమైన ఆహారం ఇస్తున్నావా నువ్వు అని ప్రభు మాట్లాడాడు. అప్పుడు వెంటనే వెళ్ళి హోటల్ దగ్గరికి వెళ్ళి ఎవరో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ హోటల్లో ప్యాకెట్ ఆల్కహాల్ పాపకి రైస్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చి వెంటనే ఇచ్చాక అప్పుడు మనసు నెమ్మది వచ్చిందండి. మనము విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. ఇప్పుడేం చేయాలంటే నూతనమైన సంవత్సరంలోకి వెళ్తాం. ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే ఆయుష్ నీ ప్రభువా, ఆయుష్ నీ ప్రభువా, ఆరోగ్యం నీ ప్రభువా, ఆలుసు నీ ప్రభువా, నన్ను ఉన్నతమైన స్థానాల్లో ఉంచు ప్రభువా అనే ధనంతో నింపండి ప్రభువా, నా కుటుంబం పిల్లల పాపలతో ఎంతో చక్కగా నా కళ్ళ ముందు తిరగాలి అని అనుకుంటున్నావే. నీకు ప్రతి సంవత్సరం నీకు ఇవ్వడం దేవుని దృష్టిలో ఉపయోగకరమైన అంటావా? మనకి ఆయుష్ని ఇవ్వడం ఉపయోగమేనా? ఒకసారి పరీక్షించుకుందాం. ఆ ముందు రోజు డిసెంబరు ముందు రోజు కాదు, మనం ఇప్పటి నుంచే తీర్మానం చేసుకొని ఇప్పటి నుంచే జనవరిలో మనం ఏం తీసుకోవాలనుకుంటున్నాం నిర్ణయాలు ఇప్పుడే తీసుకొని ప్రారంభించడం స్టార్ట్ చేయడం మంచిదండి. ఎందుకంటే దేవుడు ఒకవేళ అక్కడ కఠిన నిర్ణయం తీసుకుంటే చాలురా బతికింది చాలు, నువ్వు చాలు, ఇంకో సంవత్సరం అన్నా ఇదే గతి నీ పరిస్థితి, నువ్వు పెద్ద నాకు పొడిచేది ఏమీ లేదు ఈ లోకంలో, నీ వల్ల నీకు ఇంకా పిల్లల్ని ఎత్తే నాకు టైం కూడా ఇవ్వవు, నువ్వు నాకు అనవసరం, నీ వల్ల నాకు అనవసరం, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇలా పరిస్థితి ఉంటా కానీ వచ్చి ఇంకా టైం వేస్ట్ చేయకు అన్నాడు అనుకోండి. ఎందుకంటే నిజంగా మనం ప్రశ్నించుకోండి, ఎందుకు బతుకుతున్నాము అసలు అని ప్రభువారు ప్రశ్నిస్తే ఆయనకి ఏమైనా ఇంచు ఉపయోగకరంగా ఉన్నామా? రాహాబు అనే వేశ్య దేవుని బిడ్డలను దాచడమే కాదు, ఆమె వాళ్ళు పడుకొనక ముందు అని 8వ వచనంలో చూస్తే ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయం పుట్టననియో, మీ భయం వలన ఈ దేశ నివాసంలో ధైర్యం చేయడనియో ఎరుగుదును. అక్కడ చూస్తున్న మాటలో చూస్తుంటండి, వాళ్ళు పడుకోకముందు ఆమె వెళ్ళింది. ఇంకా చెప్పాలంటే కనుక ఆ వేగులు వారు ఎక్కడ పడుకుంటున్నారు తెలుసా? మిద్దు మీద జనుపు కట్టెల్లో పడుకుంటున్నారు. వారు క్రీస్తు కొరకు, దేవుని కొరకు, దేవుని పని కొరకు వారు నమ్మకంగా పని చేస్తున్నారు ప్రాణాలు పెట్టుకొని. ఆమె కూడా గ్రహించింది దేవుని యొక్క గొప్పతనాన్ని, ఈ దేశాన్ని నీకు ఇవ్వబోతున్నారు అనే విశ్వాసం ఆడుకుంది. మామూలుగా అయితే కనుక మనకి ఎలా ఉంటుందంటే ప్రాంతీయ భావం ఉంటుంది. నువ్వెవర్రా మాట్లాడడానికి భారతీయుల గురించి అని పాకిస్తాన్ అంటూ ఉంటాం. మన దేశం అంటే అంత భక్తి ఉంటుంది కదా మనకి, ఓడరా నువ్వు అని గుండెలు తీసి అల్లూరి సీతారామరాజు ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఆమె అంటుంది ఈ దేశాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని. నాకు తెలుసు. ఆమె విశ్వాసం దేవుని యందు అచంచలమైన విశ్వాసాన్ని కనబరుస్తూ వచ్చింది కాబట్టే ఆమె వారిని దాచింది. అంతేకాదు ఆమె డైవర్ట్ చేసిందంట. అక్కడికి వచ్చిన వాళ్ళు అన్నారు, ఇదిగో ఇలా తెలిసింది సమాచారం, వాళ్ళు వచ్చారంట కదా అని చెబితే వెంటనే ఆమె అందే, ఇదిగో చీకటి వెళ్ళిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళండి వాళ్ళని తరుము కొట్టండి అంటే ఇప్పుడు డైవర్ట్ చేసింది అలాగా వాళ్ళని కాపాడడం కోసం. మా ఊడని కాపాడలేదు. ఒక అక్క చెల్లెలు గొడవలు ఆడుతున్నారు అనుకోండి, ఇంకో చెల్లి వచ్చింది అనుకోండి, అక్కడ న్యాయం ఎవరిదని ఆడుతుందా లేకపోతే మా అక్కనంటామని ఆడుతుందా చెప్పండి కరెక్ట్గా? న్యాయం ఏంటైపోతుంది, అన్నదమ్ములైనా సరే
ఈడేదో తప్పని చేసి కొడుతున్నారండి. ఇలా అన్న వెళ్ళాడు, ఎవరికి సపోర్ట్ చేస్తాడండి? తమ్ముడికే సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే నత్త సంబంధం, రక్త సంబంధం. ఎందుకండి సంబంధాలు? అసలు నీతి కావాలి దేవుడికి, నువ్వు విడిచిపెట్టాలి. ఆమె వాళ్ళకి సపోర్ట్ చేసుకోలే, ఆమె ఒకటే చేసింది, ఈ దేశాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు. దేవుడిని నమ్మాడు. దేవుని నమ్మడం, దేవుని నీతి కొరకు నిలబడడం, న్యాయం కొరకు నిలబడటం, యథార్థత కొరకు నిలబడాలండి. దేనికోసం నిలబడాలి? రక్త సంబంధాలు కాదు, ఇది సహోదరం కాదు. అందుకని అంటాడు, ఎవడు నా తల్లి, ఎవడు నా సహోదరుడు? దేవుడు ఆ మాట ఎందుకు అన్నాడు తెలుసా అండి? ఈ సంబంధాలు కాదు, దేవుడికి ప్రేమ లేదని కాదు. లేకపోతే ప్రేమ ఉంటే యోహాను గారికి ఎందుకు అప్పచెప్తాడు? ఆయనకి ప్రేమ లేకపోతే. ప్రేమ ఉంది, కానీ అది కాదు. నీ ప్రేమ ఎక్కడి వరకు ఉండాలి అక్కడి వరకు ఉంచు. దేవుని నీతి వచ్చినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధత వచ్చినప్పుడు, దేవుడే వచ్చినప్పుడు నీకు అన్నీ కూడా పక్కబెట్టేయాలి. సెకండరీ, నీ సంబంధాలన్నీ తర్వాత. ఫస్ట్ దేవుడు, పరిచర్య కాదు. దేవుడు ఫస్ట్. దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ టు గాడ్. ఆమె ఇచ్చింది సో దాట్ బోయాజు యొక్క మరి తల్లిగా ఏమంటారు, గ్రాండ్ మా, అమ్మమ్మగా ఆమె ఉందన్నమాట. బోయాజు సంబంధం. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వారు ఆ పట్టికలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూడండి, మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం, నా టైం అయింది, 5వ వచనం. నయసోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు తల్లే. బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయను కనెను, యెషయ రాజైన దావీదును కనెను. చూడండి, దావీదును కనడానికి అమ్మమ్మ గారు ఈవిడ రాహాబును, నానమ్మ గారు రాహాబునందు బోయజును కనెను. బోయజు చేసుకున్న వారి పేరేంటి? రూతు. ఒక వేశ్య డిస్ట్రాయ్ అవ్వాల్సింది. ఒక్కసారి ఆ స్పైస్ని, ఆ యొక్క వేగుల వారిని కాపాడకపోయినా దేవుడు ఎరుకోగోళ్ళని పడగొడతాడు, అందరిని చంపుతాడు. అది ఖాయం. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను దేశాన్ని ఇస్తానన్నాడు ప్రభువారు, మీరు స్వతంత్రించుకోమన్నాడు. కానీ వాళ్ళతో పాటు ఆమె నాశనం అయిపోకుండా ఆమె ఏమనుకుందంటే, దేవుడిని నమ్మింది తను. దేవుడు సహాయం చేస్తాడు, నా బంధాలు ఇవన్నీ పక్కన పెట్టే అని ఆమె ఫస్ట్ దేవునికి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ ఇచ్చింది. దేవుడు తను కాపాడాడు. అంతేకాదు, తనతో ఉన్నటువంటి కుటుంబీకులను కూడా అక్కడ అంటారనమాట, మీ సంబంధాలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ ఇంట్లోకి ఉంచి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, వారికి కలిగి ఉన్న వారందరూ నా చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడని చెప్పాను. అప్పుడు వారు అన్నారు, ఎర్రటి దారాన్ని కట్టు, నీ గృహంలోనికి వాళ్ళందరినీ తెచ్చిపెట్టి అన్నప్పుడు, అప్పుడు యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు అంటాడు, ఎవరైతే కనుక మనల్ని రక్షించారో వాళ్ళ ఇల్లు తప్పించి మిగతా ఇల్లులన్నీ కూడా కూలిపోతాయి. ఎవరు కూలగొట్టింది? ఆ గోడను పడగొట్టాలంటే ఎరుకు గోడల మాటలు కాదండి, దాని మీద ఇల్లులు కట్టుకున్నారంట. అలాంటి ఇల్లు సర్వశక్తి గల దేవుడు కూలగొట్టాడు. ఎరుక గోడ చుట్టూ తిరుగుతున్నప్పుడు 6 దినాలు సైలెంట్గా తిరిగారు. 7వ దినాన బిగ్గరగా అరుచుకుంటూ 7 సార్లు తిరిగారు. మొత్తం ఎన్నిసార్లు అండి? 6 + 7 11 సార్లు, 13 సార్లు తిరిగారు. మొత్తం 13 సార్లు తిరగగానే ఏమైపోయిందండి? ఎరుక గోడ కూలిపోయినాయి. అదొక్క గోడ దగ్గర ఆ మొన్న ఇల్లు తప్ప, నేను ఊహించుకున్నాను, ఆ గోడ, ఆ పైన ఇల్లు, అదొక్కడు తప్ప మిగతాన్ని కూలిపోయినాయి. దేవుడు కూడా వారికి సహకరిస్తూ వచ్చాడు అనమాట. దేవుని బిడ్డలకు సహకరిస్తే దేవుడు కూడా సహకరిస్తాడు. దేవుడు అచ్చి ఉండే దేవుడు కాదండి. దేవుడు ఆయన చక్కగా సమస్తాన్ని కూడా మళ్ళా రివర్స్లో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది అంతా కూడా ఇచ్చే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆకాన్ అయితే అలా చేయలేదండి. తీసుకోవద్దని శపితమైన దాన్ని తీసుకున్నాడు. తను తీసుకున్నందుకు కుటుంబం అంతా కూడా రాళ్ళతో కొట్టి చంపబడింది. దేవుని బిడ్డలారా, మనము ఎక్కడికి వెళ్ళాలి అంటే, యెహోవాను ఆశ్రయించిన వారికి శ్రమ. దేవుని ఆశ్రయించకుండా వేరే దేన్నైనా ఆశ్రయిస్తే ఇప్పటికైనా క్షమించమని ప్రభువుని అడగండి. ఇప్పటికే ఎక్కడికో వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో చేస్తూ ఉన్నారు. మీకు శ్రమ, మీ కుటుంబానికి శ్రమ. సైతాను ఏలుబడి చేస్తుంది మీ కుటుంబాల్లో. మీరు ఇప్పటికైనా విడిచిపెట్టి, ప్రభువా మేము చేసినటువంటి దోషములు ఎంతో 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 పెద్దగా, కొండంత, చాలా హెచ్చుగా,
నాకు అడ్డముగా వచ్చేసినాయి ప్రభా, క్షమించు నాయనా అని ప్రభువుని అడిగి యాకోబు పత్రికలో చెప్పినట్లుగా మన ప్రభు దగ్గర విశ్వాసము కలిగిన వారమే. విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా ఏమొస్తాయి? దేవుని యొక్క క్రియలు వస్తాయి అండి. దానికి ఏం చేయాలని అవసరం లేదండి. ఒక తమ్ముడు అడుగుతున్నాడు, ఏం చూడొచ్చా నీ ఆ శాలలో? ఫ్రీ ఫైర్ ఆడొచ్చా? అది ఆడొచ్చు, ఇంకేం అడగక్కర్లే. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? దేవునికి ఇష్టమైంది నువ్వు చేస్తావు. నువ్వేమి దేవునికి నీ చేతనేమి ఉంది? దేవా నాకు కనుపరుచు ప్రభువా, నేను ఎలాగ ఉపయోగపడగలను, నేను ఎవరికి నేను సహాయం చేయగలను, నీకేం వచ్చండి? నీకు ఏ పని వచ్చినప్పటికీ కూడా యాకోబు పత్రికలో ఆయన అంటాడు, ఒక మాట చెప్పి ఒక ఛాలెంజ్ చేసి ముగించేస్తాను. యాకోబు పత్రికలో నన్ను ఛాలెంజ్ చేసిన మాట మీకు చెప్తున్నాను. 4వ అధ్యాయము ఆఖరి వచనం చూడండి. కాబట్టి మేలైనది చేయనెరియో అలాగూ చేయని వానికి పాపము కలుగును. కాబట్టి మేలైనది చేయని ఎరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును. నీకు మేలు చేయడం తెలుసు, నువ్వేం చేయగలవో నీకు తెలుసు, నీకు ఇచ్చిన పని ఏంటో తెలుసు, నీ దగ్గర ఉన్నదేంటో తెలుసు. నువ్వు లేని దాని గురించి ఆలోచించుకొని నేను కానీ డాక్టర్ అయితేనా, నేను ప్రజాసేవా కార్యక్రమాలు పెడతాను అనా, నేను ఎన్నెన్నో చేస్తాను అనుకోకండి. నీకు లేనిది ఎందుకు? ఉన్నది నీకేమి ఇచ్చాడు దేవుడు, నీకు ఏ తాళంతి ఇచ్చాడు, నువ్వేది చేయగలవు అది చెయ్యి ప్రభు అన్నాడు. నువ్వు మేలు చేయడం తెలిసి పాపం అంటే ఏ అనుకోక్కర్లేదు. నువ్వు మేలు చేయాలని తెలుసు, గుడ్ వర్క్ నువ్వు చేయట్లేదు, ఇట్ ఇస్ సిన్. పాపులు మనవి దేవుడు ఆలకించడు. కాబట్టి ప్రార్థన చేసుకుని, ప్రభా నన్ను క్షమించు, నన్ను వాడుకో, నేనేం చేయగలను ప్రభా, నాకు సహాయం చేయి. దేవుడి మాటలు దీవించుకోవాలి.